ఎవరిపై అయినా కక్ష ఉంటే నీడలా వెంటాడుతున్నాడు అంటూ ఉంటారు. తెలంగాణలో ఇప్పుడు ప్రతిపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పరిస్థితి అలాగే ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతను నీడలా వెంటాడుతున్నారట. దీంతో ప్రతిపక్ష నేతగా ఎన్నికైన అసెంబ్లీలో అడుగు పెట్టడానికి కూడా గులాబీ బాస్ చెక్కుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు విపక్ష నేతలకు ఏకి పారేసిన కేసీఆర్ ఇప్పుడు అధికార పక్షానికి ఎదురు పడలేక ఫామ్ హౌస్ లో దాక్కుంటున్నారు. అసెంబ్లీకి వచ్చి నేరుగా మాట్లాడే ధైర్యం చేయడం లేదు. దీంతో రేవంత్ లోక్సభ ఎన్నికలపై వ్యూహం మార్చారు. ఇక వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ ఎంపీ సీటు గెలవడమే సీఎం టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇక్కడి నుంచి బీఆర్ఎస్ తరఫున కేసీఆర్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ గెలిచే సీటు ఏదైనా ఉంది అంటే అది మెదక్ మాత్రమే. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి దీనినే తన టాస్క్ గా పెట్టుకున్నారు. ఆ నియోజకవర్గాన్ని దెబ్బకొడితే ఇక కేసీఆర్ పని అయిపోయినట్లే అని భావిస్తున్నారు. ఇప్పటికే చచ్చిన పాములు ఇంకా ఎవరైనా చంపుతారా అని అసెంబ్లీ వేదికగా కేసీఆర్ ను ఉద్దేశించి మాట్లాడారు. కానీ చచ్చిన పాములు ఇంకా కసితీరా చంపాలి అన్నట్లుగా సీఎం ప్రయత్నిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా కేసీఆర్ ను నాడు పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి వెంటాడారు. అధిష్టానాన్ని ఒప్పించి కామారెడ్డిలో కేసీఆర్ పై పోటీ చేశారు. కానీ ఇక్కడ బీజేపీ అభ్యర్థి వెంకట రమణారెడ్డి విజయం సాధించారు. అయితే కేసీఆర్ ఓటమిలో రేవంత్ పాత్ర ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు ఇదే వ్యూహాన్ని మెదక్లోను అమలు చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళిక రచిస్తున్నారు. బీఆర్ఎస్ కంచుకోటను బద్దలు కొట్టాలని అస్త్ర శస్త్రాలు సిద్ధం చేస్తున్నారు. మెదక్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6 బీఆర్ఎస్ గెలిచింది. అందరి మెజారిటీ కలిపితే 2 లక్షలకు పైగా ఉంది. అయినా అధికారంలో ఉన్నాం కాబట్టి మెదక్ ను ఈసారి వదిలిపెట్టొద్దని సీఎం పట్టుదలతో ఉన్నారు. బలమైన అభ్యర్థిని బరిలో దించాలని చూస్తున్నారు. ఇక గత ఎన్నికల ఫలితాలు పరిశీలిస్తే మెదక్ లోక్సభ నియోజకవర్గంలో మెదక్ అసెంబ్లీలో కాంగ్రెస్ గెలిచింది. సంగారెడ్డి, నర్సాపూర్, పటాన్చెరు, నర్సాపూర్, గజ్వేల్, సిద్దిపేట్, దుబ్బాకలో బీఆర్ఎస్ గెలిచింది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి 3,16,427 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ పై గెలిచారు. ఈసారి కేసీఆర్ బరిలో దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరఫున మైనంపల్లి హనుమంతరావును బరిలో దించాలని చూస్తున్నారు.